ఉంది. ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్న కేసులు మాండమస్ రిట్ పిటిషన్ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఎక్కువగా నంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్‌లో ఉన్నవి కూడా మాండమస్ రిట్ పిటిషన్ ద్వారా జరుగుతున్నాయి. మనం ఎవరినైనా సరే ఐఏఎస్, ఐపీఎస్ లేదా ప్రభుత్వ అధికారి ఎవరైనా సరే ఈ రిట్ పిటిషన్ ద్వారా వాళ్ళు చేయవలసిన పనిని మనం వాళ్ళకి గుర్తు చేయించవచ్చు. పబ్లిక్ సెక్యూరిటీ లాగా ఇది పనిచేస్తుంది. సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మనం ప్రతిరోజు చూస్తుంటాము. ఎంఆర్ఓ ఆఫీసులలో లేదా పోలీస్ స్టేషన్‌లో లేదంటే ఏదైనా పెన్షన్ విషయంలో వాళ్ళు అప్లై చేయడానికి ఎళ్తున్నప్పుడు కూడా వారిని సరిగ్గా పట్టించకపోవడం, వాళ్ళ పని సక్రమంగా నిర్వర్తించకపోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. కలెక్టర్ ఆఫీసులలో కూడా. కలెక్టర్ మీద ఎవరి మీదైనా సరే ఈ రిట్ జారీ చేయించి వాళ్ళ యొక్క పనిని సక్రమంగా నిర్వర్తించమని మనం గుర్తు చేయించవచ్చు. అలాగే ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు చిన్న నుండి పెద్ద ఆఫీసర్లు ఎవరైనా సరే ఈ రిట్ జారీ చేయొచ్చు. కానీ ప్రైవేట్ సంస్థల్లో ఈ రిట్ అనేది మనం జారీ చేయించలేము. ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారి మీద ఈ రిట్ జారీ చేయడానికి అవకాశం లేదు. రిట్ ఆఫ్ మాండమస్ అంటే ఈ కమాండ్ ఎవరు ఆదేశిస్తున్నారు? హైకోర్టు నుండి ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఎవరైతే వారి పనిని సక్రమంగా నిర్వర్తించట్లేదో వారిని ఆదేశించడం జరుగుతుంది. ఈ రిట్ ద్వారా సామాన్య ప్రజలు తన యొక్క న్యాయాన్ని జరిగించుకోవడానికి, తొందరగా వారి యొక్క పనిని నిర్వర్తించుకోవడానికి ఉపయోగించబడుతుంది. రిట్ ఆఫ్ మాండమస్ అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఈ రిట్ పిటిషన్ అనేది రైట్ టు ఆర్టికల్స్ ఉన్నాయి. మన యొక్క ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆర్టికల్స్‌లో ఇది కూడా ఒక రిట్ పిటిషన్ అనేది చాలా ముఖ్యమైనది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.